యానివర్సరీ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ బాగానే చేశారు. ఫ్యామిలీతో పాటు చూడొచ్చా అంటే మాత్రం అక్కడక్కడ ఇంగ్లీష్ ముద్దులు, అది కూడా స్టార్టింగే. అండ్ అక్కడక్కడ లైట్ ఎక్స్పోజింగ్ లాంటి డ్రెస్సులు ఉంటాయి, అది కూడా స్టార్టింగే. అండ్ తర్వాత మాత్రం ఏముండవు. అండ్ 18+ సీన్స్ కూడా అలాంటివి ఏముండవు. సో ఫ్యామిలీతో చూడండి మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి, లేదంటే స్కిప్ చేసుకుని అయితే చూడండి. యానివర్సరీ ఈ సినిమా పేరు వినగానే ఓహో పెళ్లి రోజు కదా, పువ్వులు పండ్లు కేకులు రొమాన్స్ ఉంటుంది కదా అని మీరు ఫిక్స్ అయిపోతే మాత్రం పప్పులో కాలేస్తారు. కాదు ఏకంగా తలకాయ పెట్టేస్తారు. ఇది ఆ టైప్ సినిమా అయితే కాదు. మరి ఎలాంటిది చెప్తా. ముందైతే మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి భయ్య. 250 మంది వస్తే చాలు, 40,000 రీచ్ అవుతాం. ఏదో ఒక చిన్న మోటివేషన్లా అనిపిస్తుంది మాకు కూడా, సబ్స్క్రైబ్ ఒక లైక్ వేస్తే. మరి మూవీ ఎలా ఉందంటే మాత్రం ఇది అందరికీ సెట్ అయ్యే సినిమా అయితే కాదు భయ్య. ఏదో డైలాగ్ ఉంటుంది కదా, నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ అని. సో ఇది కూడా అలాంటిదే. ఈ మూవీని కొంచెం ఓపికతో చూడాలి. ఫస్ట్ హాఫ్ అయితే అంతే ఉండదు, బట్ సెకండ్ హాఫ్ అయితే మూవీ బాగుంది. అండ్ క్లైమాక్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్, బాగానే ఎండ్ చేశారు. నాకైతే ఒక డీసెంట్ వాచ్ అనిపించింది భయ్య. మూవీ స్టోరీ బాగుంది, బట్ చూడాలంటేనే కొంచెం పేషెన్స్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది ఒక ఫ్యామిలీ పొలిటికల్ డ్రామా థ్రిల్లర్. సో అందరికీ నచ్చదు. మాస్ ఆడియన్స్ అండ్ రెగ్యులర్ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ ఎక్స్పెక్ట్ చేసే వారికి మాత్రం నచ్చదు. ఒక ఇంటెన్స్ అండ్ థాట్ ప్రొవోకింగ్ డ్రామా, స్లో బర్న్ థ్రిల్లర్స్ అండ్ డార్క్ సైకలాజికల్ డ్రామా మూవీస్ ఇష్టపడే వాళ్ళకి, అండ్ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ ఆ డ్రామాస్ ఇష్టపడే వారికి అయితే వన్ టైం వాచబుల్. ఒక మంచి సీరియస్ డ్రామా, ఎమోషనల్ థ్రిల్లర్ చూడాలనుకున్న వారికి అయితే ఒకసారి సెట్ అయ్యిద్ది. సరే ప్లాట్ ఏంటంటే మాత్రం ఎల్లెన్ అండ్ పాల్ వీళ్ళు 25th పెళ్లి రోజు జరుపుకోవడానికి తమ 4 పిల్లలను అండ్ మిగతా వాళ్ళ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఆహ్వానిస్తారు. అంతా హ్యాపీగా ఉన్న టైంలో వాళ్ళ కొడుకు జోష్ తను ప్రేమిస్తున్న లిజ్ని ఆ కుటుంబానికి అయితే పరిచయం చేస్తాడు. కానీ అక్కడ నుండే కుటుంబంలో అనుకోని టెన్షన్, అదేంటన్నదే మీరు మూవీలో చూస్తారు. ఇది మనం రెగ్యులర్గా చూసే ఫ్యామిలీ డ్రామా కాదు. ఫస్ట్ హాఫ్లో ఒక ఫ్యామిలీ డ్రామాగా మొదలై మెల్లగా సైకలాజికల్ థ్రిల్లర్లా, ఆ తర్వాత ఒక డిస్టోపియన్ థ్రిల్లర్లా మారుద్ది. ఫ్యామిలీ మధ్య వచ్చే చిన్న చిన్న విభేదాలు బయట దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు ఎలా అర్థం పడతాయి అనేది డైరెక్టర్ కొంచెం ఇంటెన్స్గానే చూపించారు. అయితే ఇది కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ కాదు కాబట్టి యాక్షన్ సీక్వెన్సెస్ ఉండవు. కేవలం క్యారెక్టర్స్ మధ్య ఉన్న మైండ్ గేమ్స్, ఎమోషనల్ క్లాసెస్ మాత్రమే ఉంటాయి. సో సినిమా చూస్తున్నంతసేపు ఒక విధమైన టెన్షన్ అయితే డెఫినెట్లీ కలుగుద్ది. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం ఎమోషన్ ఉంటుంది. ఈ సినిమాకి స్ట్రాంగ్ అంటే మాత్రం ఈ స్టార్ కాస్ట్ అని చెప్పాలి. చాలా బాగా యాక్ట్ చేశారు అందరూ కూడా. అండ్ ఫ్యామిలీ స్టోరీకి పొలిటికల్ థీమ్కి రెండింటిని కూడా బ్లెండ్ చేసిన విధానం అయితే నాకు నచ్చింది. అండ్ ఆడియన్స్ కలిగే ఆ సైకలాజికల్ టెన్షన్ అయితే డెఫినెట్లీ ఫీల్ అవుతారు. బట్ సినిమాకి మైనస్ అంటే మాత్రం స్లో నరేషన్, స్లోగా సాగుద్ది, ఓపిక అవసరం. అండ్ ద చేంజ్ అనే ఆ పొలిటికల్ మూమెంట్ ఏంటి అనేది డైరెక్టర్ క్లారిటీగా చెప్పలేకపోయారు. ఇది మాత్రం డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మాత్రం ఈ సినిమా అయితే ఎక్కదు, కనెక్ట్ కూడా కాదు. సో ఫైనల్లీ ఈ మూవీ గురించి చెప్పాలంటే మాత్రం ఓన్లీ ఫర్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే కనెక్ట్ అయ్యిద్ది. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తున్నట్టు మూవీకి 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి చాలు. నెక్స్ట్ వీడియోని మళ్ళీ కలుద్దాం. ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. బై బాయ్, జై హింద్.